ప్రేమ. ఇది గెలుస్తుందో లేదో కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. కులమతాలతో అవసరం లేదు. 15 ఏళ్ల పిల్లాడి నుంచి 25 ఏళ్ల కుర్రాడు, పండు ముసలాడు వరకు అందరి జీవితంలో ఖచ్చితంగా ఒక ప్రేమ కథ ఉంటుంది. అలాంటి ఒక ప్రేమ కథ దేవుడు నా జీవితంలో ఎంత అందంగా రాస్తాడని అస్సలు అనుకోలేదు. ప్రేమ అంటే కలిసి ఆనందంగా ఉండడం మాత్రమే కాదు, దూరంగా ఉండి బాధపడడం అని కూడా ఒకరోజు అర్థమైంది. మరి చూద్దాం ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. రామ్, అసలు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు?